అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్‌కి స్వాగతం. మామిడికాయల సీజన్ కదండీ! సమ్మర్ కదా! మామిడికాయలకు సంబంధించి నేను మీకు ఇక్కడ మామిడికాయలు పులుపుదనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళ కోసం ఈ రెసిపీ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టేసేయండి. షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఈ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు చిట్కా ఏదో పురుగు పట్టకుండా అది సంవత్సరం పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూపిస్తానండి. రండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సంవత్సరం పాటు చింతపండుతో పని లేకుండా, పురుగు పట్టకుండా, అంచురు కానీ, మామిడికాయ వరుగులు కానీ నిల్వ ఉండేలాగా నేను మీకు ఇక్కడ చిట్కా చెప్తానండి. చింతపండు మనకు ఎక్కడెక్కడైతే మనం వాడుతామో అక్కడ చింతపండు అవసరం లేకుండా ఈ మామిడి వరుగులు కానీ, అంచూర్ పౌడర్ కానీ మనం వాడుకోవచ్చు. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. దానికోసం మనం ఏమేమి చేయాలనేది నేను మీకు ఇక్కడ కట్ చేస్తూ చెప్తానండి. మామిడికాయ అనేది ఇదిగో ఇలాగా పొట్టు తీసుకున్నాక చక్కగా సన్నగా వరుగుల్లాగా కట్ చేసుకోండి. చిన్న చిన్న స్లైసెస్గా మీకు ఎంత చిన్నగా వీలైతే మీరు ఎంత చిన్నగా కట్ చేయగలిగితే అంత చిన్నగా ఎన్ని మామిడికాయలైనా కానీ మీరు ఇలా కట్ చేసుకోండి. ఇన్ని అన్ని అని లేదండి, మీకు ఎన్ని వీలైతే అన్ని, మీకు సంవత్సరం పాటు ఇన్ని మామిడికాయలు అయితే సరిపోతుంది అని గెస్ ఉంటుంది కదండి. ఆ గెస్ ప్రకారంగా మీరు మామిడికాయలు అనేది కట్ చేసుకోండి. నేనైతే ఓ 10 గల తీసుకున్నానండి. మీరు మీ ఇష్టము, మీరు ఎన్ని కట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 మామిడికాయలకు సరిపడా ఉప్పు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. నేను 2 టేబుల్ స్పూన్లు అంటే ఒక మామిడికాయకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వరకు ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఈ వరుగుల్ని ఇదిగో ఇలాగా ఉప్పు యాడ్ చేసి ఎండలో ఎండబెట్టుకోండి. ఇవి సంవత్సరం పాటు పురుగు రాకుండా ఎలా నిల్వ ఉంటాయి అనేది నేను మీకు ఇక్కడ చెప్తానండి. వాటిని ఎలా స్టోర్ చేస్తే సంవత్సరం పాటు పురుగు రాకుండా మనం ఈ వరుగులను కానీ పౌడర్ని కానీ వాడుకోవచ్చు అనేది నేను మీకు ఇక్కడ ఒక చిట్కా చెప్తాను. దాని ప్రకారం మీరు వరుగుల్ని, అంచూర్ పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకోండి. అస్సలు పురుగు రాదండి. సంవత్సరం పాటు మళ్ళీ మీకు మామిడికాయల సీజన్ వచ్చేంత వరకు మీ వరుగుల్ని పురుగు పట్టకుండా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. అది ఎలా అంటే నేను మీకు ఇక్కడ చెప్తానండి. ఫస్ట్ అయితే ఇలా కాస్త పొడుగుగా మనకు చిన్న చిన్నగా ముక్కలు లేకుండా ఉన్నాయన్నీ డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసేయండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాక దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ అండి, గాజుదైనా పర్వాలేదు, ప్లాస్టిక్దైనా పర్వాలేదు, ఆ ముక్కలన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసేయండి. ఈ మిగిలిన ఈ సన్నగా పల్చగా కట్ చేసుకున్న ఏవైతే చిన్న చిన్న ముక్కలు ఉన్నాయో ఆ ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని అంచూర్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా కంటైనర్లో టైట్గా పెట్టేసి ఇది ఎలా స్టోర్ చేస్తే పురుగు రాదో నేను మీకు చెప్తానండి. ఇదిగో ఈ ముక్కల్ని, మిగిలిపోయిన ముక్కల్ని పౌడర్ ఫామ్లో పౌడర్ చేసి అంచూర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ అంచూర్ ప్రిపేర్ చేసి ఆ అంచూర్ పౌడర్ని కూడా మీరు ఒక గాజు కంటైనర్ కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ మిక్సీలో వేసానండి. చూడండి పౌడరు ఎంత చక్కగా పౌడర్ లాగా ప్రిపేర్ అయిపోయిందో, ఎక్కడ ఉండలు లేవు, చక్కగా పౌడర్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పౌడరు. ఇప్పుడు ఇదిగో చూడండి. ఇప్పుడు ఇది సంవత్సరం పాటు పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో నేను మీకు ఇక్కడ చూపిస్తానండి. ఇది మీకు కావాలంటే అప్పటికప్పుడు కూడా మీరు పప్పులో కానీ ఎక్కడైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు పప్పుచారు చేసుకోవాలన్నా, మామిడికాయ పప్పు చేసుకోవాలన్నా ఈ పౌడర్ మీరు తీసుకెళ్ళి పప్పు ఉడికినాక కలిపేసుకోవచ్చండి. పప్పు గుత్తితో రుబ్బి పోపు పెట్టుకుంటే మామిడికాయ పప్పులానే ఉంటుంది సేమ్. ఇది మీరు కట్ చేసుకున్నాక ఈ వరుగులు కానీ పౌడర్ కానీ ప్రిపేర్ చేసుకున్నాక ఈ పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి.
వరుగులు కానీ పౌడర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు పురుగు రాకుండా, ఇందులో ఉప్పు కలుపుకున్నాం కదండి, సరిపడా ఉప్పు, పురుగు రాకుండా స్టోర్ ఉంటుంది సంవత్సరం పాటు. నేను చూపించిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.